కీర్తనలు 127 4 యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. చూడండి, యవన కాలం ముందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతిలో బాణాలు వంటి వారు అని వాక్యము సెలవిస్తుంది. అంటే మన యొక్క బిడ్డలు అంటండి బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉపయోగపడాలంట. ఎవరి ఈ యొక్క బలవంతుడు అంటే దేవుడేనండి, బలమైన వాడు. ఆయన చేతిలో మన బిడ్డలంట బాణాల్లాగా ఉండాలటండి. చూడండి, మరి మనల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుని యొక్క ఎన్నికలో ఏర్పాట్లో మనం ఉన్నటప్పుడు దేవుడు మనల్ని బాణాల్లాగా తన యొక్క అంబులి పొదిలో పెట్టుకొని మరి యుద్ధ సమయంలో ఏ బాణాన్ని ఎప్పుడు శత్రువు మీద ఉపయోగించాలో ఆ రీతిగా ఉపయోగిస్తాడండి. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిగా ఆయన వాడుకుంటూ ఉంటాడు. చూడండి, మరి పూర్వం నుండి కూడా అనేక మందిని దేవుడు ఎంతో మరి బలమైన బాణాలుగా సంధించాడండి. శత్రువుల మీద మరి ఆయన సంధించాడండి. ఎన్నో జయాలు మరి పొందుకోవడం జరిగిందనమాట. అదే రీతిగా మరి మనమైనా మన బిడ్డలైనా కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఎన్నికలు ఉన్న వాళ్ళమైతే తప్పకుండా మనకు ఒక టైం వస్తుందండి. ఆ టైంలో మనల్ని బయటికి తీస్తాడనమాట. అప్పటి వరకు కూడా అందరి మధ్య మనం ఉంటాం, కానీ ఎవరికి మన గురించి ఏమీ అర్థం కాదు. మనల్ని అందరి వలే మనల్ని చూస్తారు, కానీ మనలో ఉన్న ప్రత్యేకత కానీ ఏమి కూడా మరి మన ఎదుట ఉన్నవారికి కానీ మనతో ఉన్నవారికి కానీ మన కుటుంబీకులకు కానీ మనం ఏం మాత్రం కూడా అర్థం కామన్నమాట. అయితే దేవుడు ఎప్పుడైతే మనల్ని బయటికి తీశాడో, ఒక బాణం వలె మనల్ని సంధించాడో అప్పుడు అర్థమవుతుందండి మనం అంటే ఏంటోని. ఆ టైంకి ఏ బాణము ఉపయోగపడడం అవసరమై ఉన్నదో ఆ వ్యక్తిని బయటికి తీస్తాడనమాట అండి. నన్నైనా మిమ్మల్నైనా మన బిడ్డలనైనా ఆయన ఏ టైంకి మనం అవసరమో, మన బిడ్డలు అవసరమో ఆ టైంకి తీస్తాడో మనల్ని ఉపయోగించుకుంటాడనమాట. ఉపయోగించుకున్నప్పుడు అప్పుడు మనల్ని చూసిన ప్రజలు, అయ్యో వీరు ఇప్పటి వరకు మనతోనే ఉన్నారు కదా, మనలోనే ఉన్నారు కదా, మన కుటుంబమే కదా అని చెప్పి మన చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు లేక మన ఊరువారు, మరి మన సంఘ బిడ్డలు అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు మనల్ని బలముగా మనల్ని వాడుకుంటాడండి. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.